Sneha TV. Please like, share and subscribe Sneha TV. వెల్కమ్ టు స్నేహ టీవీ. మన ప్రభుత్వ సంస్థల్లో జరిగే అవినీతి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. అయితే ఈ క్రమంలో మనం ముఖ్యంగా అంటే మన స్నేహ టీం వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో జరిగే అవినీతి ఎలా ఉంది అనే దాని మీద దృష్టి పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా మన హైదరాబాద్ ఎర్రగడ్డలో ఉన్నటువంటి ఆయుర్వేద హాస్పిటల్ కమ్ రీసెర్చ్ సెంటర్ అలానే కాలేజ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కొత్తగా ఒక న్యూస్ మా దృష్టికి వచ్చింది. అదేమిటంటే మొన్న అటు వెళ్తూ ఉంటే కాలేజీ బోర్డు కనిపించలే. అక్కడ ఒక హైకోర్టు అని చెప్పేసి బోర్డు ఉంది. విజయవాడ హైకోర్టు అనే బోర్డు కనిపించింది. అదేమిటి ఆంధ్ర తెలంగాణ విడిపోయింది, ఇంకా కూడా కోర్టులు హైదరాబాద్లో ఉన్నాయా అనేటువంటి అనుమానం కలిగింది. సో తీరా చూస్తే ఏంటంటే అక్కడంతా సందడిగా కనిపించింది. అక్కడ ఉన్నది ఆయుర్వేద కాలేజ్ అలానే రీసెర్చ్ సెంటర్ హాస్పిటల్ ఉంది. అలాంటిది అది తీసేసి అక్కడ ఎప్పుడు విజయవాడ కోర్టు పెట్టారు అనేటువంటి సందేహం అందరికీ కలిగింది. ఈ క్రమంలో ఏం జరుగుతుంది చూద్దామని చెప్పేసి లోపలికి వెళ్ళడం జరిగింది. అక్కడ భారీ ఎత్తున ఒక 100-200 మంది సభ్యులతోటి సినిమా షూటింగ్ జరుగుతూ ఉంది. ఆ రోజు మళ్ళీ వర్కింగ్ డే రోజున ఈ హాస్పిటల్లో ఈ షూటింగ్ ఏంటా అని చెప్పేసి చూస్తే క్లాస్ రూమ్లు ఉండాల్సిన ప్లేస్లో కోర్టు సీన్లు, అలానే స్టాఫ్కు సంబంధించినటువంటి పార్కింగ్ ఏరియాలో పెద్ద పెద్ద జనరేటర్లు, పెద్ద పెద్ద బస్సులు, ఇవన్నీ చూసి ఆశ్చర్యం కలిగి అసలు ఏం జరిగిందా అని చెప్పేసి అక్కడ తెలుసుకునే ప్రయత్నం చేశాం. హైదరాబాద్ లో మరో ఐఎస్ఆ మీద కలకత్తా ఘోరం జరగాల. గవర్నమెంట్ గర్ల్స్ హాస్టల్ దగ్గర అర్ధరాత్రి అపరిచితులు. భయం గుప్పెట్లో రేపటి వైద్య విద్యార్థులు. వైద్య విద్యాలయమా, ప్రైవేట్ గెస్ట్ హౌసా? అడ్డగోలుగా షూటింగ్ పర్మిషన్లు. రోగులున్న విద్యార్థుల గోడు పట్టించుకునే ప్రిన్సిపాల్. మాది బాధ్యత కాదు అంటూ తప్పించుకుంటున్న అధికారులు. అద్దె డబ్బులతో ఎవరి జేబులు నిండుతున్నాయి. ఎర్రగడ్డ ఆయుర్వేద హాస్పిటల్ జరిగే చీకటి భాగవతం. ఈ తప్పెవరిది? పక్కా ఆధారాలతో స్పెషల్ స్టోరీ. ఈ క్రమంలో ఆ టైంలో ప్రిన్సిపాల్ గారు అక్కడ లేరు. సో దానికి సంబంధించి ఇంకా ఎవరున్నారా అని చెప్పేసి చూస్తే అడిషనల్ డైరెక్టర్ పరమేశ్వర్ నాయక్ అనే వ్యక్తి ఉన్నారు అని డాక్టర్ పరమేశ్వర్ నాయక్ గారి యొక్క కాంటాక్ట్ నెంబర్ తీసుకొని వాళ్ళని అడగడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఎవరికి వాళ్ళు మా తప్పు కాదు అన్నట్టుగా ఉన్నారు. యాక్చువల్గా జరిగింది ఏంటంటే అక్కడ సినిమా వాళ్ళ దగ్గర కూడా అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసి అక్కడ ఉన్నటువంటి అధికారులు జేబులు నింపుకుంటున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది. అది కూడా పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ విషయాన్ని డాక్టర్ పరమేశ్వర్ నాయక్ ఎవరైతే ఉన్నారో అడిషనల్ డైరెక్టర్ ఆయుష్ తెలంగాణ సంబంధించినటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో వారిని టెలిఫోన్లో సంప్రదించడం జరిగింది. టెలిఫోన్లో వాళ్ళు ఏం చెప్పారు అనేది ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. సార్ డాక్టర్ అండి. సార్ నమస్తే అండి, నా పేరు శ్రీనివాస్ వాలి అండి, నేను జర్నలిస్ట్ అండి. అండి, స్నేహ టీవీ ఇన్ఛార్జ్. నేను టీవీ ఛానల్ ఏం లేదు సార్, మన ఎర్రగడ్డ కాలేజీలో రెగ్యులర్గా షూటింగ్స్ జరుగుతున్నాయి అనేది చూసామండి. సో అదే ప్రాపర్ పర్మిషన్స్ ఉన్నాయండి? మీ కలెక్టర్ గారి దగ్గర నుంచి పర్మిషన్ ఏమైనా తీసుకున్నారా? దానికి రేట్ ఏమైనా ఫిక్స్ చేశారా? లేదు సార్, అది ఇవ్వట్లేదు. ఈ మధ్యలో మేము అసలు ఇవ్వట్లేదు పర్మిషన్స్. మొన్న ఎవరో ఇచ్చినట్టున్నారు మా ఆఫీస్ నుంచి సార్. అది యాక్చువల్లీ పర్మిషన్ ఇవ్వలే. మేము ప్రిన్సిపల్కి లెటర్ రాస్తాం సార్. ఒకవేళ మీరు వీలు బట్టి ఉంటే చూడండి అని. వాళ్ళు ఇక లెటర్ చదివిరో లేదో తెలియదు సార్. ఇక్కడ నుంచి అయితే ఇవ్వరు, ఇక ఇప్పటి నుంచి అయితే ఇవ్వం సార్. ఏం లేదు నాయక్ గారు, ఇప్పుడు మెయిన్గా 2 రకాలుగా దీంట్లో ఇష్యూస్ ఉన్నాయండి. ఒకటేమో అక్కడ కాలేజీ బోర్డుని కంప్లీట్గా తీసేసి అది
మిస్టేక్ సార్, అది ఆ ప్రిన్సిపల్ గారు చూసుకోవాలి సార్. అది మేడం గారు ఉన్నారట కదా. సో అదొకటి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మామూలుగా మాకు తెలుసండి, ఇప్పుడు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ సంబంధించి టెంపుల్లో షూటింగ్స్ అవుతాయి ఏంటంటే వాళ్ళు ఒక రేట్ ఫిక్స్ చేస్తారు. అలాంటి రేట్ ఏం లేదు సార్, వాళ్ళు ఎంతో కొంత ఇస్తే అది ఆ కాలేజ్ హాస్పిటల్ డెవలప్మెంట్ కోసం వాడతారు అనుకుంటారు సార్ వాళ్ళు. ఓకే, అంటే అది అది ఇప్పుడు కాలేజ్ లో షూట్ అయితే కాలేజ్ వాళ్ళకి ఇచ్చేస్తారు సార్, అది ఆఫీస్కి ఏమి ఉండదు. ఓకే అన్న. ఇప్పుడు దానికి మొత్తం దానికి వచ్చేసి కలెక్టర్ గారు కదా దానికి సంబంధించి డెవలప్మెంట్ అథారిటీ సంబంధించింది కూడా కాలేజీకి సంబంధించి హెడ్ ఆఫీస్ నుంచి ఉంటుంది సార్. హెడ్ ఆఫీస్ నుంచి కూడా మేము పర్మిషన్ ఇవ్వం సార్. సార్ మేము వాళ్ళని అడుగుతాం రిమార్క్స్, ఏమైనా షూటింగ్ అడుగుతున్నాం, మరి మీకు ఏమైనా ఓకేనా అని అడిగితే వాళ్ళు నువ్వు అంటే అది నో అనే సార్. అది అంటే అక్కడ ఏమవుతుందంటే సార్, అక్కడ ఇప్పుడు ఓపీలకి ఇబ్బంది అవుతుంది, స్టూడెంట్స్ క్లాసెస్ ఉన్నప్పుడు నిన్న జరిగింది షూటింగ్. అదే సార్, అదే మీరు అదే ప్రాపర్గా దాని మీద కొద్దిగా యాక్షన్ తీసుకోండి. నిన్న నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసాను సార్, నాకు తెలుపులో ఒక ఇష్యూ అయినాయి అవి మా ఆఫీస్ నుంచి. సార్ అది వాళ్ళు ఏమన్నా నేను వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటే సార్ మేము వాళ్ళని అడిగాం క్లారిఫికేషన్ ఇట్లా పెట్టుకున్నారు, మరి మీకు ఓకేనా అని. అయితే మరి వీళ్ళు ప్రిన్సిపల్ వాళ్ళు మరి ఆ లెటర్ ని సరిగా చదివినా లేదా తెలియదు సార్. అది ఓన్లీ రిమార్క్స్ కాల్పర్ చేస్తాం అంటారు వాళ్ళ ఆఫీస్ వాళ్ళు నిన్న. ఓకే ఓకే, దగ్గర నుంచి అయితే జరగదు సార్. అది చూడండి సార్, అదంటే రెండు రకాలుగా ఇంకా వచ్చే అమౌంట్ ప్రాపర్గా యూజ్ అవుతుందా లేదా అనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే పిల్లలకి డిస్టర్బెన్స్ కావడం, ఓపీలకి బయట నుంచి పేషెంట్స్ కూడా అది కొద్దిగా జరగకూడదు. ఫస్ట్ అదంతా మరి ప్రిన్సిపల్ గారు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో ఏమో నాకు తెలియదు సార్. అది నేను ఆల్రెడీ ప్రిన్సిపల్ అడిగాను, మీరు దాని మీద రిమార్క్స్ ఇవ్వండి అని. ఓకే, ఇక ముందు అది జరగదు సార్. అట్లా సరే సార్, అదే మా వాళ్ళు ఆల్రెడీ అక్కడికి వెళ్ళి వచ్చారు, మా ఆఫీస్ నుంచి లోకల్ రిపోర్టర్స్. సో నాకు చెప్పారన్నమాట, సార్ ఇలా ఉంది ఒకసారి మీరు మాట్లాడండి అని చెప్పేసి. అక్కడ మీరు ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చిన కాపీస్ అవన్నీ కూడా ఇచ్చారు నాకు. అది మీరు జస్ట్ పర్మిషన్ ఇచ్చినట్టుగా ఉంది. 14-15 తారీఖులు 2 days కోసం అని చెప్పేసి ఉంది, మేడం ఇచ్చింది. ఓకే 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 మీకు అడిగాను ఇలా ఇవ్వకూడదు కదా అంటే మేము ఇవ్వలేదు సార్. అడిగాను మా డిప్యూటీ డైరెక్టర్ ని, మేడం అక్కడ పిల్లలకి 2 రోజుల నుంచి ఇబ్బంది అవుతుంది, మీరు ఇలా ఎందుకు ఇచ్చారు అంటే నేను ఇవ్వలేదు సార్, నేను ఖాళీ వాళ్ళ రిమార్క్స్ కాల్పర్ చేశాను కానీ పర్మిషన్ ఇవ్వలేదు అంటే మరి మేడం లెటర్ సరిగ్గా చదివిందా లేదా, మరి వాళ్ళు ఫిలిం వాళ్ళు మిస్గైడ్ చేసినా తెలియదు సార్ వాళ్ళని. అవునా సార్, సరే సరే సార్, అదే ఇక్కడ ఇక ముందు ఏం చేయదు జరగవు సార్. సరే నాయక్ గారు, నేను కూడా ఒకసారి మేడం గారు కూడా కలుస్తాను, వారి యొక్క ఒపీనియన్ కూడా తీసుకుంటాను. తీసుకోండి సార్, మాట్లాడండి, ప్రాబ్లం లేదు. ఇక ముందు నుంచి ఉండదు. నేను ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ తీసి ఎలాంటి పర్మిషన్స్ షూటింగ్స్ ఇవ్వకూడదు, కాలేజ్ హాస్పిటల్కి డిస్టర్బెన్స్ అవుతుందని. సరే సార్, సరే నాయక్ గారు, ఓకే అండి, ఓకే థ్యాంక్ యూ. చూశారు కదండి, పరమేశ్వర్ నాయక్ గారు వారికి ఏమీ తెలియదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నాకేం తెలియదండి అన్నారు. యాక్చువల్గా వారి నుంచే వారికి అనుమతి వచ్చినట్టుగా మనకు తెలిసింది. వారు ఇచ్చిన అనుమతిలో కూడా ఏముందనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. చూశారు కదా, యాజ్ రూల్స్ ప్రకారంగా మీరు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పారు. రూల్స్ ప్రకారం ఎక్కడ కూడా కాలేజీ జరిగే టైంలో కాలేజీ యొక్క బోర్డుని కూడా పర్మనెంట్గా పెయింట్ వేసి ఆ విధంగా చేయమని ఎక్కడా ఉండదు నాకు తెలిసైతే. సో అది కాకుండా ఆ పర్మిషన్ లెటర్లో ఎంత ఛార్జ్ చేస్తున్నారు అనే విషయం కూడా దాంట్లో లేదు. అంటే వాళ్ళకి తోచినంతగా దోచుకుంటున్నారు అనే విషయాన్ని మన యొక్క ఎంక్వైరీలో తెలిసింది. సో ఇదే విషయం మీద ఇంకా వివిధ అధికారులని అలానే ప్రిన్సిపాల్ని గారు కూడా కలిసే ప్రయత్నం చేసింది స్నేహ టీవీ బృందం. సో వాళ్ళు ఏం సమాధానం చెప్పారనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్నేహ టీవీ. స్నేహ టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ టీవీ.